హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ కిచెన్ క్లబ్. ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీగా ఉండేటువంటి చింత చిగురు ఎండు రొయ్యల కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ రెసిపీని మా అత్తమ్మ చేస్తున్నారండి. నేను మీకు దాన్ని ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. దానికన్నా ముందుగా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దానికోసం ఫ్రెష్గా ఉన్నటువంటి చింత చిగురుని తీసుకోవాలి. చింత చిగురు అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు అనుకోండి. ఇప్పుడు ఈ చింత చిగురుని నీట్గా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక దీన్ని నీట్గా వాష్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదిగోండి, ఇలాంటి ఎండు రొయ్యల్ని తీసుకోవాలి. ఇవి మనకి మార్కెట్లో దొరుకుతాయండి. వీటిని ఇప్పుడు ఒక పెనం పైన మంచిగా ఫ్రై చేసుకోవాలి. వాటిలో ఉన్న పచ్చి వాసన కొంచెం పోయే వరకు ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఈ ఎండు రొయ్యల్లో మనకి చాలా టైప్స్ దొరుకుతాయండి. మీరు ఎలాంటి వాటినైనా తీసుకొని ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మంచిగా ఫ్రై అయ్యాక వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లు దీనిని ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలండి. ఇదిగోండి, ఇలా అన్నింటినీ నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న వాటిని ఒక ప్లేట్లో వేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఇలా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని వేసి ఫ్రై చేసుకోవాలి. దాంట్లోనే ఉన్న పచ్చివాసన అంతా పోయి అవి కొంచెం కలర్ వచ్చే వరకు వాటిని ఫ్రై చేసుకోవాలండి. అవి కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసి పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ను కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఈ ఆనియన్స్ని మంచిగా కొంచెం కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాంట్లోని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చింత చిగురుని కూడా దాంట్లోకి వేసేసుకోవాలి. మనకి ఈ చింత చిగురు అనేది ఈ సమ్మర్లోనే దొరుకుతుంది కాబట్టి డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. కొంచెం సేపు ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని వేసుకోండి. ఈ మామిడికాయ ముక్కలు వేసుకుంటే ఏంటంటే ఇవి చింత చిగురులో కొద్దిసేపు ఉడికి ఆ ముక్క అనేది ఇంకొంచెం టేస్టీగా అవుతుందన్నమాట. ఇది కాసేపు ఉడికాక ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్ని వేసి కలుపుకోవాలండి. తర్వాత కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. కాసేపు ఉడికాక ఇప్పుడు దీంట్లోకి ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు రొయ్యల్ని వేసి కలుపుకోవాలి. ఈ రొయ్యలని ఇప్పుడే వేసేసుకుంటే చింత చిగురు ఫ్లేవర్ మొత్తం రొయ్యలకి పట్టి అవి టేస్టీగా అవుతాయండి. అందుకే ముందే వేసేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఇదిగోండి, ఆయిల్ మొత్తం పైకి తేలుతుంది.
ఇప్పుడు మళ్ళొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొత్తిమీరని కట్ చేసి వేసుకోవాలండి. ఒక 2-3 మినిట్స్ ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోతుందండి. చింత చిగురు ఎండు రొయ్యల కర్రీ రెడీ అయిపోయినట్టే. అంతే అండి. కమ్మగా పుల్లగా ఉండేటువంటి చింత చిగురు ఎండు రొయ్యల కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. దీన్ని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. రెసిపీ నచ్చిందా అండి? నచ్చితే వెంటనే లైక్ చేసి కామెంట్ చేసేయండి. ఈ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.